హాయ్! నమస్తే అందరికి. మేము ఊర్లో ఎళ్ళినప్పుడు అక్కడి నుంచి చేనుకెళ్ళుండే. ఒకసారి చేనుకెళ్ళేసేసి వద్దాము అందరం అని జెప్పేసి. సో, చూడండి నా పక్కన కనిపిస్తుంది శనగ చేను. సో, ఇంకా పూత ఇప్పుడిప్పుడే వస్తుంది. మా తన్ను, యషు అయితే బావి దగ్గరికెళ్తున్నారు. మీ అందరికి గూడా నేను బావి జూపిస్తాను. అంటే అప్పట్లో ఎట్లుంటుండే అంటే బావులు ఎవరివి వాళ్ళే తవ్వుకుంటుండే. అంటే గడ్డపార అవన్నీ తీసుకొని బోయి వీళ్ళు ఫుడ్ గూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోతుండే. రొట్టెలు అవి చేసుకొని పోయి అక్కడనే బావి తవ్వుతూ రోజు ఇంత తవ్వుతుండే. సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! ఇది నిమ్మకాయ చెట్టు. సో, యషు నిమ్మకాయల కోసం వెతుకుతుంది. కానీ ఆల్రెడీ నిమ్మకాయలు తీసిర్రు. నా చేతిలో ఉన్నాయి. కింద ఉన్నవన్నీ చిన్న చిన్నవున్నాయి. పైనున్నాయి. కానీ అది అందదు గదా! ఈ రెడ్ కలర్ కాయ ఏందో అర్థమైతలేదు. మా తమ్ముడు ఏందో నాకు తెలవదన్నాడు. సరే ఇంగ బావి దగ్గరికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే బావొచ్చేస్తది. ఇక్కడ అన్ని బిందెలు అవన్నీ మనము ఇక్కడ చేన్ల కోసం యూజ్ చేసేవి వచ్చినప్పుడు. ఈ పైప్ గూడా మనకు బావిలో నుంచి అక్కడ చేన్‌లోకెళ్తుంది. ఇది బావి. బావిలో మొత్తం అవి చూడండి పిచ్చుక గూడ్లున్నాయి. కింద అదంతా ఆకు, చెత్త గాదు. పైన రేగి చెట్టుంది. రేగి చెట్టు ఆకులన్నీ బావిలో పడ్డాయి. బావిలో నీళ్ళైతే చానా టేస్ట్ ఉండే. నేను తాగిన. అంటే ఇక్కడ నుంచి పైపేసుకున్నాం గదా! అక్కడ పట్టుకొని తాగినుండే. సీక్రెట్స్ ఉంటాయి తెలుసా? ఏముంటాయి సీక్రెట్స్? పిచ్చుక గుళ్ళ సీక్రెట్ ఏముంటది? అంతే గంధం చెట్టు. ఫస్ట్ టైం గంధం చెట్టు ఆకు. చేస్తున్నా ఫస్ట్ టైం గంధం చెట్టు మొదలు నడువు బిగ్ పక్షి రెక్క బిగ్ పక్షి రెక్క ఇన్వెస్టిగేటెడ్ అట. నీ మూతే బావిలో మొత్తం పిచ్చుకోకూడలే. శివలింగం కాదు గంధం చెట్టు ఇష్టం. గంధం శివుడు ఇంత దాచుకున్నాడంట. అంగి బింగిలే పోయి దాచుకున్నాడు. ఇదే లింగం గైస్. ఇదేమో గొర్రు అరక కొట్టనికే వాడుతుండే. ముందల 2 ఎడ్లు కట్టేసి ఎనకాల మనిషి పట్టుకొని నడవచ్చు. చిన్నగున్నప్పుడైతే నేను ఇటు సైడ్ ఒక సైడ్ ఒకళ్ళం కూర్చొని పోతుండే. మా పెద్దనాన్న అరక కొట్టినప్పుడు. మస్తు ఎంజాయ్‌మెంట్ ఉంటుండే. అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఎనకాల చేనులోనే ఉంటుండే. అందుకనే ఆడుకుంటుండే. ఇదేమో నాగలి. ఇది కూర్చోడానికి ఏం రాదు. జస్ట్ ఇట్లా పట్టుకుంటారు వెనకాల. ముందర ఒక ఎద్దు, 2 ఎడ్లుంటాయి అనుకుంటా. ఇంగా మా చిన్న పిల్లల గ్యాంగ్ వస్తుంది. నేను వీడియో తీస్తున్నా అని చూడంగానే ఆ పక్కన నుంచి ఎళ్ళిపోతున్నారు ఇద్దరు, ముగ్గురు. వీళ్ళు మాతో పాటే వచ్చిర్రు. మాకన్నా ముందే వచ్చిర్రు. కాకపోతే చేన్‌లో అన్ని నుంచి నడుచుకుంటూ వచ్చిర్రు. సో, అందుకే లేట్ అయింది. మేమైతే డైరెక్ట్ బండి మీద చేను దగ్గరకొచ్చేసినాము. ఇది సోలార్ ప్యానెల్. ఇక్కడంతా చెట్లు ఎంత గ్రీనరీగా ఉంది మొత్తం చుట్టుపక్కలంతా. ఆలుగడ్డ చేను దించిన మరి మనుషులు కనబడకుండా చేను దించాలనా? ఒరే గ్యాంగ్ ఇక్కడ దిగుండి. ఈ చిన్న పిల్లల గ్యాంగ్ అంతా హాయ్ చెప్పమంటే ఒకళ్ళు క్యాప్ తీస్తున్నారు, క్యాప్ పెట్టుకుంటున్నారు, ఆగమాగం చేస్తున్నారు. వీళ్ళందరూ క్రిస్మస్ హాలిడేస్‌కి ఇంటికొచ్చిర్రు. సో, ఇంటి దగ్గర ఉన్నారు గదా అని చెప్పేసి అందరిని తీసుకొని వచ్చినుండే. ఇదంతా ఆర్గనైజ్ చేసింది మా ఫ్రెండ్. ఇంకా రాలేదు, వస్తది. ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీయే. తనేంటి అంటే మనము అన్నీ చూడాలి. ఒకటే జీవితం ఉన్నది. ఒకటే జీవితం అన్న ఫిలాసఫీలో ఉంటది. చానా జోవియల్‌గా ఉంటది అందరితోటి. పిల్లలందరిని ఒకరి తర్వాత ఒకరిని రమ్మంటే సతాయిస్తున్నారు. ముందలున్నాడు చూడండి బ్రౌన్ టీ షర్ట్. ఆ అబ్బాయి మస్తు హుషారంగా నుంచి హాయ్ చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. అసలు పిల్లల్లో ఉంటే టైమే తెలవదసలు. వాళ్ళ అల్లరి అదంతా చేస్తుంటే టైం అంతా ఇట్లా గడిచిపోతది. ఆ రోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరినాం మేము. మధ్యాహ్నం కల్లా చేనుకెళ్ళిపోయినాము. ఈవినింగ్ వరకు చేనులోనే ఉన్నాము. అసలు టైమే తెలవలేదు. అయిపోయింది. అక్కడి నుంచి శనగ చేను దగ్గరికెళ్ళిపోతున్నారు. శనగ చేను దగ్గర కొంచెం రేగి చెట్టు ఉంది. రేగి చెట్టు కింద ప్లేస్ ఉందన్నమాట. అక్కడికెళ్తున్నాం మేమందరం. సో, అక్కడనే వంట చేసుకొని తింటాము. ఇంగ మా పిన్ని, ఇంగ మా ఫ్రెండ్ అని చెప్పిన గదా! తినే హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పేసేయండి. ఇక్కడ ఈ బోర్ వాటర్ ఇంతకుముందు బావి చూయించిన గదా! అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ బావిలో నీళ్ళే. మా అత్తమ్మ బిందెలో నీళ్లు పడుతుంది వంటకైతే అని చెప్పేసి. తాగితే కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. తియ్యగున్నాయి. అసలు మనకి ఇక్కడ వాటర్ అంత ప్యూర్‌గా దొరకవు. ఈ వాటర్ ముందు ఫిల్టర్ వాటర్ అసలు జూజుబి అసలు. అవి తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు అన్ని నొప్పులే తప్ప ఏం లేదు. కాకపోతే ఇంగ ఇక్కడికొచ్చిన నుంచి పిల్లలకి అవి అలవాటయినాయి కాబట్టి తాగడం తప్ప
ఇంకేం లేదు. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత మిర్చీలేద్దామన్నారు. బజ్జీలేస్తున్నారు. వేడి వేడి బజ్జీలు. మిరప చేనుల నుంచి మిరపకాయలు తెంపుకొచ్చినుండే అప్పుడే. ఆలుగడ్డలు తీసుకొచ్చినాము. కొత్తిమీర అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్. ఇక్కడైతే ఆకులు గూడా కుట్టిండ్రు. మోతుగాకులు ఉంటాయి గదా! మోతుగాకులతోటి. ఇంగా తిను ఆర్గనైజ్ చేసిందన్నా గదా! రైస్ అవన్నీ తీసుకొనొచ్చింది. అంటే పులిహోర చేసుకొచ్చింది. బగారా రైస్ చేసుకొచ్చింది. మసాలా వంకాయ తీసుకొచ్చింది. ఇంకా మా లక్ష్మత్తమ్మ వచ్చేసి చపాతీలు జొన్న రొట్టెలు తీసుకొచ్చింది. జొన్న రొట్టెలు తినేవాళ్ళు జొన్న రొట్టెలు తినొచ్చని. ఇంగ మా పిన్ని వాళ్ళేమో మిర్చీలేస్తున్నారు. మిర్చీలైతే ఎంత సూపర్ అయినాయంటే, అయితే మిర్చీలు తీయడానికి ఏం తీసుకురాలనమాట. "ఏం తీసుకురాలేవు నువ్వు" అంటే కొంగు జాపుతుంది. అంటే "నువ్వు వెయ్యు నేను వీడియో తీసుకుంటా" అని చెప్పేసి నేనంటున్నా. ఆ కొంగులో ఏస్తే నేను వీడియో తీసుకుంటా అని చెప్తున్నా. ఇంగ బోరొస్తుంది. ఏదైనా ఆడుకుందాం అని చెప్పేసి ఏదైనా ఒక గేమ్ ఆడదామని అంటే, సరే ఐస్ అండ్ వాటర్ ఆడదాము అని చెప్పినుండే. అయితే ఈ చిన్న పిల్లల గ్యాంగ్ ఉంది గదా! వాళ్ళు గూడా మాతోటే ఆడతాము అంటున్నారు. అస్సలు చెప్తే వినట్లేదు. మీరు ఆడుకోవాలి, వాళ్ళు నాన్న. మా బాయ్స్ గర్ల్స్ సపోతే ఆడతారా మీరు? బాయ్స్ అలాగా ఆడాలి. ఇక్కడ కెమెరామెన్ మా మమ్మీ. మా మమ్మీ చేతిలో కెమెరా పెట్టేసి మేము ఆడుకుంటున్నాము. వీడియో తీస్తదని చెప్పేసి. ఇంగ బజ్జీలైతే కొన్ని కొన్ని అయితున్నాయి. ఆలు బజ్జీలు గూడా వేస్తున్నారు. మిరపకాయ బజ్జీలు, ఉత్త బజ్జీలు. చిన్న పిల్లలకైతే ఉత్త బజ్జీలు. అవి చేన్‌లో జేయడం వల్లనో ఏమో గానీ టేస్ట్ అయితే సూపర్ అయినాయి మరి. మనం ఇంట్లో చేసుకుంటే అసలు అంత టేస్ట్ రానే రావు. ఇంగ పిల్లలు మిర్చీలు, అన్నం అన్నీ తిన్న తర్వాత ఇంకొంచెం ఈవినింగ్ టైమ్ అయితుంది గదా! వాళ్ళ మమ్మీ వాళ్ళు వెయిట్ జేస్తుంటారని జెప్పేసి పంపించినుండే. అసలు మేము సడెన్‌గా ఊరికి రావడానికి రీజన్ ఏందంటే మా బాబాయ్‌కి హెల్త్ బాలేకుండే. సో, అందుకే వచ్చినాము. సో, ఇంటి నుంచి మళ్ళీ చేనుకొచ్చేసినాము పిన్నిని తీసుకొని. అయితే అన్నయ్య వాళ్ళు గూడా వచ్చినుండే చూడ్డానికి. వాళ్ళని గూడా చేనుకి రమ్మన్నాము. చేనుకొచ్చిర్రు. కాసేపు బాబాయ్ దగ్గరుండి మళ్ళీ చేనుకొచ్చిర్రు. బాబాయ్ దగ్గరైతే అమ్మమ్మ గూడా ఉంది ఇంటి దగ్గర. ఇంగ ఈవినింగ్ అయింది గదా! ఇంగ ఇంటికెళ్ళిపోదాం అందరం అని జెప్పేసి ఇంగ అన్నయ్య, వదిన అందరం మేము ఇంటికెళ్ళిపోతున్నాము. ఇంగ కాసేపు మెయిన్ రోడ్ వరకు నడిచినాము. కొంచెం లోపలికుంటది చేను. ఇంగ అక్కడి నుంచి తమ్ముని వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోయిర్రు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.